ఈరోజు మన స్పెషల్ రెసిపీ అరటికాయ ఫ్రై. ఎంతో ఈజీగా టేస్టీగా చేయొచ్చండి. పప్పుచారు, మజ్జిగ చారు, చారు, సాంబారు ఇలాంటి వాటిలోకి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వీటిని మనం డైరెక్ట్ చిప్స్లా కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా అరటికాయను తొక్క తీసుకొని రౌండ్గా సన్నని చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 వెల్లుల్లి, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ పోపులన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న అరటికాయను వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి చాలా తక్కువ టైంలో ఫ్రై అయిపోతాయండి. మనం ఇలాగా విడివిడిగా చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ టిప్ ఒకటేనండి, మనకి గిన్నె అనేది ఫ్రీగా ఉండాలి, లేకపోతే మెత్తగా వచ్చేస్తాయి. ఫ్రీగా ఉంటే మాత్రం మనకి చిప్స్లా వస్తాయి. ఈ అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నాయి. అప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, 1 స్పూన్ కారం వేసుకోండి. అంతే, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఈ ఉప్పు కారాలు ఆ చిప్స్కి పట్టేలాగా ఒక్కసారి ఫ్రై చేయండి, సరిపోతుంది. మనకి ఇన్స్టెంట్గా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. అరటికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి గిన్నె అనేది ఫ్రీగా ఉండాలి. మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, తక్కువ టైంలో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.